గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్యాస్ ఎడ్యుకేషన్స్. సో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఒక 10 క్వశ్చన్స్ అయితే నేను ఫోకస్ చేశానండి. ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ అయితే రాయగలుగుతారనమాట. సో ఇంకా ఖచ్చితంగా అయితే నేనైతే మొత్తం పేపర్స్ని రివైజ్ చేస్తే ఇది మనకి ఆల్రెడీ అక్కడ నేను 3D వెక్టర్స్లో చేయలేదన్నా కదా, ఈ లెక్క ఖచ్చితంగా వచ్చింది. 3D వెక్టర్స్ గురించి కూడా ఒకసారి చూద్దాను. నేను దాంట్లో ఒక సమ్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ సమ్, అది 8 మార్క్స్ క్వశ్చన్. అది కూడా అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూసారుగా మ్యాథమెటికల్ ఇండక్షన్, కామర్స్ మెథడ్, ఇన్వర్షన్ మెథడ్ కూడా చూసుకోవాల్సింది. ఇన్వర్షన్ మెథడ్లో నేను సమ్ రాయలేదు, కానీ సమ్ ఉందనమాట. ఆ ఇన్వర్షన్ ఎలా చేస్తాం అనేది కూడా ఒకసారి నేను చూద్దాను. అలానే ఎసెన్సిటీ కనుక్కోవడం మనకి 2025 మోడల్ పేపర్లో ఉంది. అలానే ఈ లెక్కన ఇందాక వీడియోలో నేను చూపించాను అనమాట. కాస్ ఏ, కాస్ బి, కాస్ ఈ వాల్యూ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 24-25 ఇయర్స్ మోడల్ పేపర్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నేను నోట్ చేశానండి. ఒక ఫస్ట్ది ఏమన్నా dy/dx + y cos x = 2 sin square x, 2 sin square x cos x. ఇంకోటి ఏమి ఇచ్చారంటే y = tan x whole power cot x లేదా cot x whole power x ఫైన్ dy/dx. నెక్స్ట్ dy/dx = log x by 1 + log x whole square లేదా derive the standard equation of the parabola. ఈ 10 సమ్స్ పక్కగా గ్యారంటీగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే దీంట్లో నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. అలానే ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ కనీసం ఎప్పటి నుంచి రిపీట్ అవుతుందండి ఈ క్వశ్చన్, ఆ క్వశ్చన్ కూడా చూపిస్తాను అనమాట మీకు. సో నేను ఇవన్నీ మార్నింగ్ నుంచి మీకోసం ప్రిపేర్ చేసి పెట్టానండి. ఈ సమ్ అండి ఆల్రెడీ ఇది వీడియోలో నేను చూపించాను. సో ఇది ఆల్రెడీ నేను చేశాను. దీని గురించి ఆల్రెడీ మనకి ఉందన్నమాట ప్లేలిస్ట్లో, లేకపోతే వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి దీన్ని వాచ్ చేయండి. ఈ సమ్ ఉంది ప్లస్ దీని యొక్క ఆన్సర్ అనమాట. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. అక్క 3 డైమెన్షన్ వెక్టర్స్లో ఇది 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇది ఒక్కటే చేశాను. ఇంకా 1 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 1 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మనం 24-25 మోడల్ పేపర్స్లో ఉన్న 1 మార్క్స్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే దాంట్లో రిపీటెడ్ అవ్వలేదండి. సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇంటిగ్రేషన్, డెరివేషన్స్ మీద అడుగుతున్నాడు. మీరేం చేస్తారంటే 24-25లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్స్ క్వశ్చన్స్ బాగా తరువుగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమీ లేవు. అంటే నాకు తెలిసినంత వరకు ఆ 2 మోడల్ పేపర్స్ని ఫిల్టర్ చేసి దాని నుంచి ఒక 6 or 5 ఇస్తారనమాట. కాబట్టి ఆ 2 పేపర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ప్లస్ ఈ సమ్ముని, ఇది ఒక 8 మార్క్స్ సమ్ము, ఈ 10 సమ్స్, ఈ 11 సమ్స్ని కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 చాప్టర్స్ నుంచి అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఆ సమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అందరి కోసం ఇంత కష్టపడుతుంది. సో చూడండి, ఇంకా పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 9866812824 అండి. ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అక్క పీడిఎఫ్ అని అడిగి పేమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా పీడిఎఫ్ అనేది షేర్ చేస్తానన్నమాట. సో కొంచెం ఒక 5 minutes 10 minutes లేట్ అవుతుందేమో, కానీ మేము ఎవరికి పీడిఎఫ్లు షేర్ చేయకుండా లేవండి. కాబట్టి మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే 9866812824కి ఇదే నా వాట్సాప్ నెంబర్ అండి. దీంట్లో అక్క పీడిఎఫ్ అని కామెంట్ చేశారంటే ప్లస్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను పీడిఎఫ్ అనేది ఇమీడియట్లీగా షేర్ చేస్తానమాట. నెక్స్ట్ వీడియోలో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.